ఈరోజు సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాము. సొరకాయ అప్పాలు అన్న అవే, సొరకాయ గారెలు అన్న అవే. ముందుగా ఒక బేసన్ తీసుకోవాలి. ఆ బేసన్లోకి ఇలా ఒక సొరకాయను తురిమి ఇలా గుజ్జు తీసుకోవాలి. సొరకాయ తురమడం అయితే అయిపోయింది. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులు, కలర్ కోసం కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా కారం. ఇవన్నీ వేసిన తర్వాత సొరకాయ తురుములో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఇందులో ఏమన్నా ఉన్నా కూడా జల్లల్లోకి వచ్చేస్తాయి. ఇలా జల్లించుకోవడం వల్ల చూడండి, ఇలా ఏమన్నా ఉన్నా కూడా డస్ట్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇలా జల్లించి పిండిని తీసుకోవాలి, బియ్య పిండిని. తర్వాత ఈ పిండిని కూడా ఒకసారి ఈ సొరకాయ తురుములోకి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పిండి అంతా ఒకసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇదైతే కలపడం అయితే పోయింది. తర్వాత ఇలా గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగే లోపల ఇలా ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఈ కవర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న పిండిలోంచి ఒక చిన్న ఉండ తీసుకొని ఈ పేపర్ పైన పెట్టి ఇలా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా 2-3 గారెల్లాగా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ కాగిందో లేదో చూసేద్దాం. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి, ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అప్పాలైతే పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి బయటికి తీసేద్దాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఫైనల్గా సొరకాయ గారెలు అయితే చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి, టీ టైంలో ఈ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా కాకుండా ఇలా స్మూత్గా కూడా, మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.